పునర్వసు 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా ముఖ్యమైనటువంటి గ్రహ గురువు. ఆ గురుగ్రహము కర్కాటక రాశి జాతకులకు 1, 5, 2024 నుండి 14, 5, 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి వృషభ రాశి సంచారము చాలా అనుకూలం. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో సంచరించడం మూలకంగా సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాట పలుకుబడి మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి. చేసేటువంటి పనుల లోపల అన్ని విధాలుగా మనకు అభివృద్ధి కనబడుతుంది. శారీరకంగా సంతృప్తిగా ఉంటారు. ఉల్లాసంతో, ఉత్తేజంతో పనులు చేస్తారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాదశ స్థానం లాభస్థానం మూలకంగా అన్ని పనుల లోపల కూడాను మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సంతోషంగా ఉంటారు. మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడాను మీరు మంచి చేయాలి అనేటువంటి తలంపుతో ఉంటారు. మీ శత్రువుల మూలకంగా కూడాను మీకు మంచి జరిగే అవకాశాలు కూడాను ఈ సమయం లోపల గోచరిస్తున్నాయి. గురువులు, పెద్దలు, అనుభవజ్ఞులతో చర్చిస్తుంటారు. వారి యొక్క సహాయ సహకారాలను తీసుకుంటారు. అనుభవజ్ఞుల యొక్క సూచనల మేరకు పనులు చేయడం మూలకంగా మీకు ఈ సంవత్సరము 14 మే 2025 వరకు మీకు బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి.